అల్లు శిరీష్ నటించిన లేటెస్ట్ మూవీ బడ్డీ. ఈ మూవీ అయితే థియేటర్లలో ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మనకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ అయితే. మరి ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసు. ఆదిత్య అల్లు శిరీష్ ఒక పైలట్ గా పనిచేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తో తరచూ మాట్లాడుతుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేసే పల్లవి గాయత్రి భరద్వాజ్ తో మాటలు కలుస్తాయి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకున్నా ఆ మాటల పరిచయం ప్రేమగా మారుతుంది. సరైన సందర్భం చూసి ఆదిత్యకు తనని పరిచయం చేసుకుని మనసులో మాట చెప్పాలని అనుకుంటుంది. కానీ ఓ రోజు ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల ఆదిత్యను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. ఆదిత్యను నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకున్న పల్లవి కిడ్నాప్ కు గురవుతుంది. ఈ క్రమంలో జరిగిన గొడవ కారణంగా పల్లవి కోమాలోకి వెళ్ళగా ఆమె ఆత్మ ఓ టెడ్డీ బేరులోకి చేరుతుంది. ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటికెలా వచ్చింది, ఆమెను కిడ్నాప్ చేసిన ముఠాకి హాంకాంగ్ లో ఉన్న డాక్టర్ అర్జున్ కుమార్ వర్మకు ఉన్న సంబంధం ఏంటి, మరి పల్లవిని ఆదిత్య ఎలా కాపాడాడు అనేది తెలుసుకోవాలంటే మనం ఈ సినిమా చూడాల్సి. ఇక మొత్తంగా సినిమా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోలు మన ఛానల్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇక విశ్లేషణ విషయానికి వస్తే, అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంలో ఈ సినిమా అయితే నడుస్తుంది. మానవ అవయవాలు దొంగిలించే క్రూరమైన డాక్టర్ అర్జున్ గా అజ్మల్ ను పరిచయం చేస్తూ సినిమాను ఆరంభించిన తీరు అయితే థ్రిల్లింగ్ గానే ఉంటుంది. ఆ వెంటనే పల్లవిగా గాయత్రి భరద్వాజ్ పాత్రను తెరపైకి తీసుకొచ్చి చకచకా నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఆమెను అర్జున్ ముఠా మత్తిచ్చి కిడ్నాప్ చేయడం, వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కోమాలోకి వెళ్లిపోవడం, ఆ వెంటనే తన ఆత్మ టెడ్డీలోకి చేరిపోవడం, 20 నిమిషాల్లోనే అసలు కథలోకి తీసుకెళ్లిపోయిండు దర్శకుడు. కానీ ఆ తర్వాత నుంచే కథంతా స్లోగా నడుస్తూ ఉంటుంది. పల్లవి శరీరాన్ని వెతుక్కుంటూ హీరో ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే కథ కాస్త ఆసక్తికరంగా మారుతుంది. ఈ క్రమంలో వచ్చే ఆసుపత్రి ఫైట్ ఎపిసోడ్, వైజాగ్ పోర్ట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో కథ పూర్తిగా హాంకాంగ్ కు షిఫ్ట్ అవుతుంది. టెడ్డీని దాని బాడీని వెతికి పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు సెకండ్ హాఫ్ లో మనకు అంతగా థ్రిల్ అయితే ఇవ్వవు. ఇక ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ఫైట్ సీన్స్ కానీ సన్నివేశాలు కానీ థ్రిల్ కు గురి చేయకపోయినా ఒక మోస్తారుగా అయితే ఉంటాయి. తమిళంలో టెడ్డీ సినిమా ఆల్రెడీ తెలుగులో కూడా ఉంది. చాలా మంది ఇప్పటికే టెడ్డీ మూవీని అయితే చూసే ఉంటారు. టెడ్డీ చూసి ఈ సినిమాని చూసిన వాళ్ళకైతే బోర్ కొట్టదు. టెడ్డీ మూవీని చూడని వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది. టెడ్డీ మూవీని ఎంతమంది చూసారో కామెంట్ లో రాయండి. ఇక నటీనటుల విషయానికి వస్తే, ఆదిత్య పాత్రలో శిరీష్ అలా నటించుకుంటూ వెళ్ళిపోయింది. సవాలు విసిరే అంశాలు ఆ పాత్రలో పెద్దగా అయితే ఏమీ లేవు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ అందంగా కనిపించింది, కానీ నటన పరంగా ఆమె పాత్రకు కథలో అంత ప్రాధాన్యత లేదు. విలన్ గా అజ్మల్ పాత్ర ఆరంభంలో శక్తివంతంగా కనిపించింది, ఆ తర్వాత ఆ పాత్ర కూడా పూర్తిగా తేలిపోయింది. మిగతా వారైతే వాళ్ళ పాత్రకు తగ్గట్టు చేశారు. హీరోయిన్ కోమాలో ఉండగా ఆమె ఆత్మ బయటకు రావడం అన్న పాయింట్ ను తెలుగు ప్రేక్షకులు ఎందుకంటే ప్రేమంట చిత్రంలో చూసేసారు కాబట్టి ఆ అంశం కూడా అంతగా ఆసక్తి అయితే అనిపించదు. కథలో ప్రధాన పాత్రలైన టెడ్డీకి హీరోకి మధ్య బలమైన ఎమోషన్స్ ను చూపించలేకపోయారు. శిరీష్ మార్కెట్ ను మించి ఖర్చు పెట్టినట్లు అర్థమవుతుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, థియేటర్ లో చూడని వాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, మరి ఒకసారి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది బడ్డీ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.